పెట్టినా. అమరన్న కూడా నమస్తే అన్నారు, మనం నమస్తే చెప్పినాం. వీళ్ళు వచ్చి ఒకసారి పెట్టి 4 కిందాలుగా అన్న వచ్చి కలిసి అప్రిషియేట్ చేసినాడు. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అండి ఆయన. అట్లాంటి మహానుభావుడు వచ్చి వీఆర్ గ్రేట్ అప్రిషియేట్ చేస్తూ సూపర్ అబ్బా చాలా బాగా చేస్తున్నావు అంటే థ్యాంక్ యూ అన్న అని చెప్పిన. చేయాలి కదన్నా తప్పనిసరి. యుద్ధంలో దిగిన తర్వాత వెన్ను చూపకుండా ముందరకు దూసుకొని పోవాలని చెప్పిన. ఇంకేముంది నా చేతుల్లో చేయడమే, యుద్ధం చేయడమే అంతే. కాబట్టి తప్పకుండా ఈరోజు దీన్ని ఆరోగ్యకరమైన వాతావరణము. ఇది కాంగ్రెస్ విజయం. ఇది విజయం, కాంగ్రెస్ విజయం. 10 సంవత్సరాల నుండి మీరు చూడొచ్చు, కారు దాకా వచ్చి వాళ్ళు నన్ను పంపించి వెళ్తే రియల్గానే చాలా హ్యాపీ అనిపించింది నాకు. ప్రజెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ గురించి ప్రౌడ్గా ఫీల్ అయ్యి వెరీ గుడ్ అనడం ఇది అంత ఆశామాషైన విజయం కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గొప్పగా అధికారంలోకి వస్తూ ఉంది. ఇదే దానికి సాక్షి. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ లోకి విలీనం ఏమైనా జరగచ్చు, కానీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలోకి జీవితంలో విలీనం జరగదు. మీరు బుక్లో రాసి పెట్టుకోండి. టీడీపీ వచ్చిందన్న కాంగ్రెస్ లో కలచ్చు, కానీ కాంగ్రెస్ టీడీపీలో కలవడం 100% జరిగిన పని. ఇది ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను, నాట్ లోకల్ పార్టీ. ఈ లోకల్ పార్టీలన్నీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి రావాల్సిందే. అదే చెప్పిన నేను. చంద్రబాబు నాయుడు గారు ఆ కాంగ్రెస్ పార్టీని ఇంకా వచ్చిన వాళ్ళే. ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ మొత్తం కాంగ్రెస్ క్యాడరే. తప్పకుండా ఈ రోజు వచ్చేసిందన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, మన టీడీపీ ప్రభుత్వం ఇంకా ఉండేవాళ్ళు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళు వస్తున్నారు. ఈ ప్రశ్న వైఎస్ఆర్సీపీ వరకు కూర్చోండి, అవునా కదా? కాబట్టి తప్పకుండా ఇది రాజకీయాలను వేరే విధంగా చేయదండి. ఆయన గౌరవార్థంగా 1కి పట్టి 10 సార్లుగా శంకర్ బాగున్నావా, చాలా గొప్పగా వచ్చేసినాను, నువ్వు చేసుకొని పోతున్నావు, రియలీ గ్రేట్ అని చెప్పి ఆయనంతగా ఆయన వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడము, ఆయనంతగా ఆయన మాట్లాడటము, ఆయనంతగా ఆయన కలవడమే కానీ నేను ఎమ్మెల్యే దగ్గర కలిసింది ఆయన దగ్గర మాట్లాడింది లేదు. ఇంకా యూతులు వస్తూ ఉండగా ప్రెస్ వాళ్ళందరూ వచ్చినాడు. ప్రెస్ వాళ్ళందరూ వచ్చినప్పుడు చెప్పినాను నేను అక్కడ, తప్పకుండా ఈసారి 10 సంవత్సరాల ఇంకా ఏం జరిగింది అనేది తెలుసు, ఎవరికి ఓటు వేయాలనేది తప్పకుండా ఆల్రెడీ ఓటర్ సభ్యులు డిసైడ్ అయినారు. కాబట్టి ఇది నిజమైన విజయం. వాళ్ళు మనల నుంచి కలవడం ఉంటే అంటే నేను అనుకునేది అది గర్వంగా ఫీల్ కావాలి. ఒక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2-3 నెలలు ఇంకా పుంజుకొని ఇంత గొప్ప స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి శబాష్ అనేసి ఒక రేంజ్కి వచ్చినారంటే పక్కపట్టి వాళ్ళది వెరీ గుడ్ అని చెప్పి శబాష్ అని చెప్పి మన దీనికి ఎప్పుడైనా 10 సంవత్సరాల ముందు ఎమ్మెల్యే వచ్చి చూసినారా? ఈ బి శివశంకర్ని కొనాలంటే, ఈ నల్లగొండపల్లి శివశంకర్ కొనాలంటే, ఈ రైతు బిడ్డను కొనాలంటే ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవరు పుట్టినలేదు. నీతిగా న్యాయంగా కష్టపడి ఈ స్థాయి పార్టీని కష్టపడి నెంబర్ 1గా తీసుకొని వచ్చినాం. ఇది దుష్ట రాజకీయాలు, దరిద్ర రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు కానీ అంటే గౌరవార్థకంగా కలిసినాడు. ఆయన గౌరవార్థకంగా కలిసినాడు. గౌరవార్థకంగా మనం షేక్ హ్యాండ్ ఇచ్చినాం. ఒక మనిషి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే తప్పకుండా షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఒక మనిషి నమస్కారం చేస్తే తప్పకుండా నమస్కారం చేయాలి. నమస్కారానికి ప్రతి నమస్కారం ఉంటుంది. ఈ రోజు సంస్కారపూర్వకంగా వాళ్ళిద్దరిని వాళ్ళు కలిసినప్పుడు మనం కలిసినాం.